నమస్కారం వెల్కమ్ టు శుభోదయం. శుభోదయం కార్యక్రమంలో స్నేహ ఈరోజు చాలా అందంగా ఉంది. బాలు మామూలుగానే ఉన్నాడు. స్నేహ ఈరోజు చాలా గ్లామరస్గా చాలా కలర్ఫుల్గా వచ్చింది. విషయం ఏంటో నాకైతే తెలియదు, స్నేహాన్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి స్నేహ ఈరోజు చాలా గ్లామరస్గా ఉన్నావు, ఏంటి కథ? ఎందుకో తెలియదు బాలు, ఎందుకో తెలియదు. ఆటోమేటిక్గా నీ గ్లామర్ పెరిగిపోతుందా? అంటే హ్యాపీగా ఉంటే ఫేస్ కూడా చాలా గ్లో వస్తుందంట. ఎప్పుడు ఎందుకున్నావు స్నేహ? ఎందుకో తెలీదు, ఈరోజు చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఎందుకో చాలా హ్యాపీగా ఉంది అంతే. ఓహో, ఈ మంచుకి యాక్చువల్లీ ఎండాకాలం కదా, కాబట్టి ఎండలకి బాగా చెమటలు పట్టేసి ఉంటాయి. సో ఉదయాన్నే మంచు కాబట్టి మంచులో ఉంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉన్నానంటావు, అంతేనా? యాక్చువల్లీ స్నేహ హ్యాపీగా ఉండడం అనేది ఇందువల్లే రాదనమాట. మనసు ప్రశాంతతగా ఉండాలి, మనసు చాలా పీస్ఫుల్గా ఉండాలి. అవును, నేను ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాను. ఇక్కడికి వచ్చాను కదా, నీ గోల ఇంకా స్టార్ట్ చేస్తాను. స్నేహ కరెక్ట్ అంతే అదే స్నేహ, ఐ నో దట్ స్నేహ, ఐ నో దట్ వెరీ వెల్. సో మనం ఇట్లా ప్రశాంతంగా ఉండాలంటే మామూలుగా ఉంటే కుదరదు అనమాట. ధ్యానం యోగా లాంటివి చక్కగా చేస్తేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్గా ధ్యానం యోగాతో శుభోదయాన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన ఫస్ట్ బ్యూటిఫుల్ సెగ్మెంట్ ధ్యానం యోగా. యాక్ట్ సిటీ ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పటిదాకా మనం అనేక రకాలైన ఆసనాలు, దాని యొక్క ఉపయోగాలు ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మోచేతులు దగ్గర కొవ్వు తగ్గడానికి, జీర్ణక్రియ బాగా పెరగడానికి పనికొచ్చే ఆసనం యోగ ముద్రాసనం. అలాగే మత్స్యాసనం, థైరాయిడ్కి సంబంధించిన జబ్బులు తగ్గడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి మత్స్యాసనం. ఈ రెండు ఆసనాలు మనం చేసుకున్నట్టయితే పద్మాసనంలోనే కూర్చుని చేసే ఆసనం. ఒకటి పద్మాసనం పూర్తిగా రాలేని వాళ్ళు కాళ్ళు మామూలుగా స్వస్తికాసనం ఒక కాల్లో పెట్టుకుని, లేదంటే సుఖాసనంలో కూర్చుని కూడా ఈ యోగ ముద్రాసనాన్ని చేసుకోవచ్చు. అలాగే మత్స్యాసనాన్ని కూడా పద్మాసనంలో కూర్చుని చేయాలి. పద్మాసనం మోకాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు, పద్మాసనం చేయలేని వాళ్ళు కాళ్ళు మామూలుగా జాపుకొని కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ యోగ ముద్రాసనం, అలాగే మత్స్యాసనం, మత్స్యాకారంలో ఉండే ఆసనం. కాబట్టి మనం ఈ రెండు ఆసనాలని చేయడం వల్ల మత్స్యాసనం ముఖ్యంగా జుట్టు బాగా రాలడం తగ్గడానికి, అలాగే థైరాయిడ్కి సంబంధించిన గ్రంథిని బాగా వృద్ధి చెంది బాగా దాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచి మెడ చుట్టూ ఉండే కొవ్వు తగ్గి థైరాయిడ్కి సంబంధించిన జబ్బులు తగ్గడానికి కూడా పనికొచ్చే ఆసనం మత్స్యాసనం. అలాగే సర్వాంగాసనాన్ని కూడా మనం ఈ థైరాయిడ్కి సంబంధించిన ఆసనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దాంతోపాటు సర్వాంగాసనాన్ని పూర్తిగా అందరూ చేయలేరు కాబట్టి ఈ మత్స్యాసనాన్ని చేసుకున్నట్టయితే ఇటువంటి జబ్బులు తగ్గించుకోవడానికి పనికొచ్చే ఈ యోగ ముద్ర, అలాగే మత్స్యాసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యోగ ముద్ర, మత్స్యాసనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వజ్రాసనంలో స్థిరంగా కూర్చుని వజ్రాసనం, మెల్లిగా దండాసనం, రెండు కాళ్ళను బాగా స్ట్రైట్, యోగ ముద్ర పద్మాసనం, కుడి కాళ్ళని ఎడమ తొడల పైన, ఎడమ కాళ్ళని కుడి తొడల పైన పెట్టుకుని రెండు పాదాలు బాగా ఎంతవరకు అయితే అంతవరకు పైకి పెట్టుకుని యోగ ముద్ర. రెండు చేతులు బాగా వెనక్కి లాక్ చేసుకుని, రెండు చేతులు చేతులు బెండ్ చేయకుండా బాగా స్ట్రైట్గా పూర్తిగా గాలి తీసుకుని గాలి వదులుతూ తలను బాగా ముందుకి, తలను నేలకి, చేతులు పైకి, బాగా చేతుల దగ్గర పువ్వు తగ్గటానికి పొట్ట దగ్గర, పొట్ట మీద బాగా ఒత్తిడి పెరిగి భుజాల దగ్గర, పొట్ట దగ్గర బాగా ఒత్తిడి పెరిగి పువ్వు తగ్గటానికి పనికొచ్చే ఆసనం. ఇట్లా గాలి తీసుకుంటూ వదులుతూ, అట్లా గాలి తీసుకుంటూ పైకి. అదేవిధంగా కుడి పక్కకి ఎడం పక్క గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కుడి మోకాళ్ళ దగ్గరికి, గాలి తీసుకుని గాలి వదులుతూ తలని మోకాళ్ళు బాగా అంచుని ఇంకా ముందుకు రానిస్తూ నేలకి, చేతులు బాగా పైకి, బాగా చేతుల దగ్గర భుజాల దగ్గర బాగా కొవ్వు తగ్గడానికి పనికొచ్చే ఆసనం యోగ ముద్రాసనం. కుడి పక్కకి ఎడం పక్క గాలి తీసుకుంటూ పైకి. ఆసనంలో 15 నుంచి 20 సెకండ్ల ఆసనంలో ఉండొచ్చు.
ఇట్లా 2-3 సార్లుగా ఆసనాన్ని చేసుకోండి. గాలి వదులుతూ తలను బాగా ముందుకి, గాలి వదులుతూ తలను నేలకి, చేతుల పైకి. గాలి తీసుకుంటూ పైకి. యోగ ముద్రాసనం, అలాగే మత్స్యాసనం. మెల్లిగా దండాసనం, మత్స్యాసనం. చాప ఆకారంలో ఉండే ఆసనం కాబట్టి మత్స్యాసనం. మెల్లిగా దండాసనం, మెల్లిగా పద్మాసనం. పద్మాసనంలో పూర్తిగా నేల మీదకి పడుకొని మత్స్యాసనంలో పూర్తిగా నేల మీదకి పద్మాసనంలో పడుకొని బాగా భుజాలు బాగా, చేతులు బాగా రెండు తల ఆనిన తర్వాత చేతులు తీసేసి 2 చేతులతోటి కాళ్ళను పట్టుకుని చేతులు నేల కాని బాగా తల జిట్టు రాలకుండా ఉండడానికి పనికొచ్చే ఆసనం. థైరాయిడ్ తగ్గటానికి పనికొచ్చేది. అలాగే ఆస్తమా తగ్గటానికి కూడా ఈ ఆసనం పనికొస్తుంది. మత్స్యాసనం. పూర్తిగా పద్మాసనం చేయలేని వాళ్ళు కాళ్ళు బాగా స్ట్రైట్గా పెట్టుకుని కూడా ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. మత్స్యాసనం. మెల్లిగా 2 చేతులు తల పక్కన పెట్టి తలను బాగా ముందుకు జరిపి మెల్లిగా కుడి పక్క తిరిగి పైకి, మెల్లిగా పైకి, మెల్లిగా దండాసనంలో. మత్స్యాసనం. మళ్ళీ ఇంకోసారి ఎలా చేయాలో చూద్దాం. పద్మాసనం, పూర్తిగా గాలి తీసుకుని మెల్లిగా పద్మాసనంలో నేల మీద పడుకొని పూర్తిగా 2 చేతులు తల పక్కన పెట్టి భుజాలు బాగా పైకి, తల ఆనిన తర్వాత 2 చేతులు తీసేసి 2 చేతులతోటి 2 కాళ్ళను, ఎడమ చేతితోటి కుడి కాళ్ళను, కుడి చేతితోటి ఎడమ కాళ్ళను పట్టుకొని చేతులు నేల కానిచ్చేసి బాగా ఆస్తమా తగ్గటానికి, మెడ నొప్పి తగ్గటానికి, థైరాయిడ్కి సంబంధించిన జబ్బులు తగ్గటానికి, జిట్టు రాలకుండా ఉండడానికి పనికొచ్చే ఆసనం మత్స్యాసనం. ఇట్లా గాలి తీసుకుంటూ వదులుతాం ఆసనం. ఆసనాన్ని 2-3 సార్లుగా మనం చేసుకోవచ్చు. మెల్లిగా 2 చేతులు తల పక్కన పెట్టి మెల్లిగా తలను ముందుకి, మెల్లిగా కుడి పక్క తిరిగి పైకి. మత్స్యాసనం. యోగ ముద్రాసనం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. మరిన్ని ఆసనాలతోటి మళ్ళీ కార్యక్రమంలో మీకు ముందుంటాం. మెల్లిగా వజ్రాసనం. ప్రేయర్. అసతో మా సద్గమయ తమస్యో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. చేతులు బాగా రబ్ చేసుకుని మెల్లిగా కళ్ళ దగ్గర పెట్టుకుని నిదానంగా విశ్రాంతి. నిజమే బాలు, నిజంగా చాలా ప్లెజెంట్గా కూల్గా చాలా ఆనందంగా ఉంది తెలుసా చూస్తూ ఉంటే. ఇంకా హ్యాపీ, ఇంకా గ్లామర్గా అయిపోయాను నేను. అయ్యా స్నేహ, యాక్చువల్లీ ధ్యానం యోగా లాంటివి అందరూ ఇళ్లలో చేసేస్తుంటారు చూసేసి, కానీ ధ్యానం యోగా లాంటివి ఇక్కడ కాదు, గ్రీనరీలో. ఇప్పుడు ఆయన ఎలా చేశారు, గ్రీనరీలో చుట్టూ గ్రాసు, మన కంటికి కనపడేంత గ్రీను, చుట్టూ ఆ ఆకుల శబ్దం వింటూ మనం కనుక చేస్తే యోగా నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా. రియల్లీ అది మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. రియల్లీ చాలా చాలా బాగుంటుంది. అలా చేయాలని నాకు కోరిక స్నేహ. ఎనీవేస్, మనం బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.